కొంచెం టీఎస్పీఎస్సీలో రెగ్యులరైజేషన్ అవి పడినాయి. స్టాఫ్ నర్సులకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. కానీ ఎల్టీస్కి మాత్రం 2017లో పడినాయి. ఇప్పటివరకు దాన్ని నోటిఫికేషన్ వేశారు, అన్నీ వేశారు, కానీ రెగ్యులర్ మాత్రం ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే స్టాఫ్ నర్సులకు 7,000, 8,000 వేశారు. ఎల్టీస్కి వచ్చేసరికి 3,300 కూడా ఇవ్వలేరు. మా దగ్గర 17,000 మెంబర్స్ ఉన్నారు. ఎన్ఈహెచ్ఎంలో 600 మెంబర్స్ ఉన్నారు. ఆ 600 మెంబర్స్కి రెగ్యులర్ చేయడం ఏం పెద్ద కాదు. 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లోనే చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ ఎవ్వరికీ కాలేదు. 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారు, కానీ కనీసం రెగ్యులరైజేషన్ కాదుగా నోటిఫికేషన్ కూడా లేదు. నోటిఫికేషన్ వచ్చిన దానికి ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ కూడా ఇవ్వలేదు. ఇంకా అది పెండింగ్లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే సాలరీస్ ఇబ్బంది. చేసేదే సాలరీస్ కోసము 2 months నుంచి రావట్లేదు. కానీ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఫస్ట్కే ఇస్తామంటున్నారు. మరి కాంట్రాక్ట్ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా రెగ్యులర్గా రావాలి కదా. మావి కూడా కుటుంబాలే కదా, మేము కూడా కుటుంబం. మావి ఇంకా చిన్న జీతాలు, వాళ్ళవి పెద్ద జీతాలు. కానీ మాకు రెగ్యులర్గా ఏమంటున్నా అంటే కనీసం ఫస్ట్కి కాకపోయినా 5th లోపల సాలరీస్ వచ్చినా మా కుటుంబాలు బాగుపడతాయి. అక్కడ రెగ్యులరైజేషన్ లేదు, ఇక్కడ సాలరీస్ లేవు, ఏరియర్స్ లేవు. ఏరియర్స్ అయితే 5 years. వర్క్ లోడ్ అయితే చాలా ఉంటుందండి. రెగ్యులర్ వాళ్ళకన్నా మేమే ఎక్కువ చేస్తాం. కాంట్రాక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి. ఏమంటారు, ధర్నాలు అయినాయి, అన్నీ అయినాయి. గత ప్రభుత్వంలో అన్నీ చేసినాం. ఆ ప్రభుత్వం ఏం చేయలేదని అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు కూడా రావట్లేదు. మాకు జీతాలే రాకపోతే ఫ్యామిలీస్ ఎట్లా గడుస్తాయి? కంపల్సరీ జీతాలు కావాలి కదా. ఫ్యామిలీస్ వర్క్ చేసినప్పుడు జీతాలు లేకపోతే ఫ్యామిలీస్ గడవడం కూడా కష్టం కదా. పై అధికారులకు చెప్పారా, తెలియజేశారా? ఇది పై అధికారులతో అంటే కాని పని అండి. ఇది ఎన్యూహెచ్ఎం స్టాఫ్ కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. మేము పంపించేది మీరు పంపిస్తున్నాము, కానీ మీరు మాత్రం అడగవలసింది అక్కడే బడ్జెట్ లేదు అంటున్నారు. కానీ రెగ్యులర్ వాళ్ళకి బడ్జెట్ ఉంటుంది, ఓన్లీ కాంట్రాక్ట్ వాళ్ళకే బడ్జెట్ లేదా? అన్నీ అవుతున్నాయి కదండి. కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా జీతం కావాలి కదా. కానీ రెగ్యులర్ వాళ్ళకి సాలరీస్ వస్తున్నాయి, కానీ మాకే రావట్లేదు. సందర్భంగా ఒకవేళ అధికారులకు కానీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పాలంటే ఏం చెప్పాను సార్, అందరికి చెప్పాము. కానీ అందరు ఒకటే మాట మాట్లాడుతున్నారు, బడ్జెట్ లేదు. చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? మాకు మాత్రం రెగ్యులర్గా 1-2 డే ఏమంటారు ఫస్ట్ సెకండ్ లోపల సాలరీస్ కావాలి సార్. అట్లనే మా రెగ్యులరైజేషన్ కోసం కూడా చూడాలని అనుకుంటున్నాను. రెగ్యులరైజేషన్ మాత్రం కంపల్సరీ సార్. చాలా మంది 25 years 30 years నుంచి కూడా చేస్తున్నారు. ఈ 20 years నుంచి నోటిఫికేషన్ లేదు. వేసిన నోటిఫికేషన్ కూడా 1000 అట్లా వేయాలని అడుగుతున్నాను. 20 years నుంచి నోటిఫికేషన్ లేకపోతే 300 మెంబర్స్కి నోటిఫికేషన్ వేస్తే చాలా కష్టం. మేమున్నాం 600 ఏబో 1700 పైన ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అంతటా కలిసి. కానీ నోటిఫికేషన్ కంపల్సరీ, రెగ్యులర్గా జీతాలు రావడం కూడా కంపల్సరీ సార్.